ఇక నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 10 మంది వ్యవసాయ కూలీల కుటుంబాలకు దేవరకొండ సర్పంచ్ల ఫోరం తరఫున ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల సహాయం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను నాయక్ మాట్లాడుతూ రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు కొండభీమనపల్లి సర్పంచ్ మునికుంట్ల విద్యావతి వెంకటరెడ్డి ఆర్థిక సహాయంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈరోజు మా దేవరకొండ మండల సర్పంచ్ల సంఘం తరపున ఈ చింతబాయి గ్రామానికి రావడం జరిగింది. దేవరకొండ గౌరవ సర్పంచ్ల తరపున మేము మా తోటి సర్పంచ్ నోముల మల్లేష్ యాదవ్, చింతబాయి గ్రామ సర్పంచ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ గ్రామానికి చెందిన ఒక 10 మంది మొన్న అంగడిపేట రోడ్డు ప్రమాదంలో ఒక 10 మంది చనిపోవడం వల్ల పాపం దురదృష్టవశాత్తు భగవంతుడు ఈ యాక్సిడెంట్ రూపంలో వాళ్ళకు మృత్యు కబలించింది. కాబట్టి ఈరోజు ఆ సర్పంచ్ ఆ గ్రామం మొత్తం విషాద ఛాయలు నెలకొంది. కాబట్టి మా తోటి సర్పంచ్కి సహకారం అందిద్దామని చెప్పేసి మా దేవరకొండ మండల గౌరవ సర్పంచ్లు 39 మంది సర్పంచ్లము మేము కూడా చేదోడు వాదుడు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేద్దామని ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షులు మునుకుంట్ల విద్యావతి వెంకటరెడ్డి గారు తను కూడా ముందుకొచ్చి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మిగతా సర్పంచ్లు కూడా ఒక 10,000 రూపాయల చొప్పున ఈరోజు చింతబాయి గ్రామంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఒక 2,00,000 రూపాయలు మొత్తం కలిపి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మిగతాది కూడా మేము జమ చేస్తున్నాము. అవి కూడా ఈ 2-3 రోజుల్లో హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఖర్చులకు ఉండాలనే ఉద్దేశంతో మిగతా రూపాయలు కూడా మేము ఈ 2-3 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సర్పంచ్కి జరిగిన సంఘటన భగవంతుడు ఎక్కడ కూడా జరగకుండా గ్రామ ప్రజలు పాపం వాళ్ళ చనిపోయిన పిల్లలు ముందు మంచి అవకాశాలు ఉండి భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళలా మంచి రానున్న రోజుల్లో మంచిగా చూడాలని మేము సర్పంచ్ల సంఘం తరఫున కోరుతున్నాము. కాబట్టి అందరికీ నమస్కారాలు.